అమ్మ గౌరీ, మొన్న నిన్ను ఎవరో వెంట పడితే అమ్మ కాపాడింది అన్నావు కదా, ఎవరమ్మా నిన్ను కాపాడింది? అదే నిన్ను ఎక్కడ కాపాడింది? ఆ రౌడీ నన్ను తరుముతుంటే శ్మశానానికి వెళ్ళాను, అక్కడికి మమ్మీ వచ్చి కాపాడింది. సంధ్య ఇక్కడికి రావటం ఏంటండి? నా సంధ్య వచ్చిన ఆనందం కన్నా నాకు ఇంకేది ఆనందం ఇవ్వలేదు. నా సంధ్య ఎక్కడ ఉంది? సంధ్య 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 సంజయ్ సంజయ్ కాఫీ తీసుకోండి. వద్దు కస్తూరి. ఏంటి సంజయ్ ఇంత పొద్దున్నే బయలుదేరావు? ఆఫీస్కా? కాదు, శ్మశానానికి. నువ్వే ప్రాణం, నువ్వే జీవితం అనుకున్నాను. ఇలా అన్యాయం చేసి వెళ్ళిపోవడం ఏంటి సంధ్య? వెళ్లాల్సిన టైం వచ్చినప్పుడు అందరూ వెళ్లాల్సిందే. కానీ అటు వెళ్లలేక ఇటు మీతో కలిసి బ్రతకలేక నాలాంటి దురదృష్టవంతులే ఇలా మిగిలిపోతారు. ఏమైంది సంధ్య? నువ్వు వెళ్ళలేకపోవడం ఏంటి? ఎన్ని రోజుల తర్వాత ఇలా రావడం ఏంటి? శిరీష మాటిచ్చింది అన్న ధైర్యంతో వెళ్లిపోయాను. ఆ మాట నిలబెట్టుకునే అవకాశం మీరు ఇవ్వటం లేదని వచ్చాను. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదేంటి? నేనేం చేశాను సంధ్య? ఏం చేశారో చేసిన మీకు తెలీదా? నేను లేకపోయినా నా బిడ్డకు తల్లిగా, మీ భార్యగా శిరీష నేను లేని లోటు తీరుస్తుందని తనను పంపిస్తే శిరీషకు అవకాశం ఇవ్వకుండా కస్తూరిని మీ భార్యని చేసుకున్నారు. శిరీష ఏం చేసిందో నీకు తెలియదు సంధ్య. ఏం చేసిందో తెలుసు, ఎందుకు చేసిందో కూడా తెలుసు. మీరు చేసిన పొరపాటు వల్ల నా బిడ్డ ప్రాణాలకే ప్రమాదం అని తెలిసి నేను వచ్చాను. గౌరికి ప్రమాదమా? ఏంటి సంధ్య నువ్వు చెప్పేది? అవును, గౌరికి ప్రమాదం అంటే ఆగలేక నేనే వచ్చాను. ఏంట ప్రమాదం? ఎవరి వల్ల? ఎవరు ఏంటి అనేది నిదానంగా మీకే అర్థమవుతుంది. అప్పటి వరకు మీరేం టెన్షన్ పడకండి. కూతురు కోసం వచ్చావు గానీ నా కోసం రాలేకపోయావు కదా? రాలేదని మీరనుకున్నారు, వచ్చింది నేనే అని గుర్తుపట్టలేకపోయారు. నేను రాలేకనే నాలా ఉన్న శిరీషని మీ దగ్గరికి పంపించాను. వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారో నా గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అవతలి వాళ్ళు మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోకపోతే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. చివరి నిమిషంలో నన్ను నా మాటని మీకు దగ్గర కాకుండా చేశారు కొంతమంది. ఎవరు సంధ్య? ఎవరు వాళ్ళు? ఎవరైతే ఏంటి, అన్నీ చక్కదిద్దడానికి నేనే వచ్చేశానుగా. నువ్వే మా కోసం వచ్చావంటే చనిపోయిన నీ ఆత్మకు శాంతి లేకుండా మేమెంత తప్పు చేశామో నాకు అర్థమవుతుంది. నేను ఇలా బాధ పెట్టినందుకు మమ్మల్ని క్షమించు సంధ్య. నేనున్నా లేకపోయినా ఇది నా కుటుంబం అండి. నా కుటుంబాన్ని నేను ఇష్టపడతాను, ఇష్టంగా కష్టపడతాను. సంధ్య ఏమండి?
సంధ్య లేక శిరీష లేక సంధ్య శిరీష లాగా నటిస్తుందా? లేకపోతే అమ్మో నిజంగానే సంధ్య వచ్చిందా? అమ్మో ఆటో 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 ఆపు! ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడికైనా పర్లేదు, ముందుకు నుంచి తీసుకెళ్ళిపో. ఎక్కమ్మా. ఏమైందమ్మా? నాకేం తెలుసు? అరిచిన తననే అడుగు. ఇదేందమ్మా అలా అరుస్తున్నారు? నువ్వు ఇక్కడికి వెళ్ళి వచ్చావు? ఆటోలో. ఇప్పుడే కదా అక్కడ సమాధుల దగ్గర కనిపించావు. నేనా? సమాధుల దగ్గర? నాటకాలు ఆడుకో, నా కళ్ళతో నేను చూశాను. అంటే మా ఆయన్ని సంధ్యలాగా నమ్మించి మా ఫ్యామిలీకి నన్ను దూరం చేయాలనుకుంటున్నావు కదా? ఏయ్, నేను సంధ్యలా నటించడం ఏంటి? ఛాలెంజ్ చేసి నా మీద గెలవలేకపోయానని నువ్వే సంధ్యల నాటకం ఆడి ఇంటికి వచ్చావు. ఆయన్ని సమాధుల దగ్గరికి రప్పించావు. ఈ ప్రయత్నాలన్నీ సంజయ్ని నాకు దూరం చేయాలనేగా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను సంజయ్ నటించడం ఏంటి, మీ ఇంటికి రావడం ఏంటి? మరింతకు ముందు శ్మశానం దగ్గర ఉన్నది నువ్వు కాదా? ఏయ్, శ్మశానాల చుట్టూ తిరగాల్సిన కర్మ నాకేంటి? డ్రైవర్, నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? పంజాగుట్లో ఎక్కారమ్మా. అర్థమైందా? ఏయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పాల్సిన అవసరం అతనికేంటి? అడ్డం పడిన ఆటో ఎక్కిందే కాకుండా ఏందేందో మాట్లాడతారేందమ్మా? కాస్తలో నా ఆటో తిరగబడేది. నాకు తెలుసు, నువ్వే ఏదో నాటకాలు ఆడుతున్నావు. చూస్తాను, నీ అంత చూస్తాను. ఏంటే నువ్వు చూసేది? మైండ్ పోయినట్టుంది. నువ్వే వెళ్ళి ఏదైనా పిచ్చి ఆసుపత్రిలో చూపించుకో. నా దారిన నేను వెళ్తుంటే అడ్డుపడింది కాక ఏంటే నువ్వు చేసేది? పో అవతలకి, పదండి. నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థమై చావట్లేదు. చనిపోయిన నా కూతురు రావడం ఏంటి, నువ్వు చూడడం ఏంటి? లేదు పిన్ని, నా కళ్ళతో నేను చూశాను. సంధ్యని చూశాను, శిరీషని చూశాను. నాకిద్దరూ కనిపించారు. చనిపోయిన మనిషి కనిపించడం ఏంటమ్మా? అదే ఎలా కనిపిస్తుందో తెలుసుకుందామని పారాసైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నాం. నువ్వు చెప్పేది వింటే ఎవరైనా నవ్వుతారు. నా కళ్ళతో చూశాను కాబట్టి నమ్మాల్సి వస్తుంది. అసలు ఇదంతా ఎందుకు? లోపలికెళ్తే ఆవిడే చెప్తుంది కదా. నేను చెప్పినట్టు చెయ్యండి.
మీకే ప్రాబ్లం రాదు. అలాగే మేడం. వస్తాను మేడం. నమస్కారం అండి. నమస్తే మేడం. కూర్చోండి. థ్యాంక్ యూ. ఇంతకు ముందు కాల్ చేసింది నేనే మేడం. ఓహో, కస్తూరి అంటే మీరేనా? అవును మేడం. ఏంటి ప్రాబ్లం? మా అమ్మాయి సంధ్య చనిపోయిన చాలా రోజులైంది. చనిపోయిన తన్ని చూశాను, మాట్లాడాను అంటుంది మా కస్తూరి. మీ పేరు కస్తూరి అన్నారు కదా, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ని. గతంలో ఎప్పుడైనా ఎవరైనా చనిపోవడం కానీ, చనిపోయిన వాళ్ళని చూసి భయపడ్డం కానీ జరిగిందా? లేదండి. సో ఫస్ట్ టైం ఓ చనిపోయిన అమ్మాయి నీకు కనిపించింది, అంతేనా? అవును డాక్టర్ గారు. నన్ను చూసి నవ్వింది కూడా. గతంలో ఎప్పుడైనా కనిపించిందా? లేదండి, ఫస్ట్ టైం చూశాను. ఎక్కడా? శ్మశానంలో నా భర్తతో మాట్లాడుతుంటే చూశానండి. అసలు ఇది ఎక్కడైనా జరుగుతుందా అండి? చనిపోయిన మనిషి కనిపించడం ఏమిటి, మామూలు మనిషిలా తిరుగుతూ మాట్లాడడం ఏంటి? ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒక మనిషి ఎంతో ఇష్టపడిన కోరికలు తీరకుండా చనిపోయినప్పుడు కానీ, తమకు ఎంతో ఇష్టమైన మనుషులు ప్రమాదంలో ఉన్నా ఆ మనుషులు ఆత్మరూపంలో వచ్చే అవకాశం ఉంది. సరే, ఆత్మగా వచ్చింది అనుకుందాం. మనిషిగా తిరుగుతూ మాట్లాడటం అనేది జరిగే పనేనా? కొన్ని వాస్తవాలు వినడానికి పాతగానే ఉంటాయి. టెక్నాలజీ పరంగా ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా డ్రాకులాస్ ఉన్నాయనే నమ్ముతారు. అంతెందుకు, 800 సంవత్సరాల తర్వాత స్కిన్ లేకుండా ఒక బేబీ పుట్టింది. న్యూస్లో మీరు చూసే ఉంటారు. చూశారు కాబట్టి ఈరోజు నమ్ముతారు. లేదంటే స్కిన్ లేకుండా పిల్లలు పుట్టడం ఏంటి అని అందరిలాగే నవ్వేస్తారుగా. ఇలాంటి ఉదాహరణలు నెట్లో చూస్తే కోకొల్లలు. ఎంతో రేర్గా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే మా సంధ్య రావడం నిజమేనంటారా? అబద్ధమయ్యే అవకాశం లేదు. మనుషులు పోలిన మనుషులు చాలామంది ఉంటారు. మనలాంటి వాళ్లే మనకెదురు పడే వరకు మనం ఆ విషయాన్ని నమ్మం. ఇది కూడా అంతే. ఏదో బలమైన కారణంతో మీ అమ్మాయి ఆత్మ కొత్త శక్తులు సంపాదించుకుని మీ మధ్యకొచ్చింది. కారణం ఏంటనేది నిదానంగా తనే చెప్పొచ్చు, లేదా మీకే అర్థం కావచ్చు. ఇప్పుడేమంటారు పిన్ని? నేను చెప్పింది నిజమని నమ్ముతారా? సరే మేడం, ఈ విషయం తెలుసుకుందామని మీ దగ్గరకు వచ్చాం. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. నమస్తే. నమస్తే. నమస్కారం సార్. నమస్కారం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మనం ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. పాపం జనం ఎంతో దూరం నుంచి వచ్చుంటారు. వాళ్ళతో మాట్లాడాక మీతో మాట్లాడతాను, సరేనా? నమస్కారం. చెప్పండి, బాగున్నారా? ఇంత దూరం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చారంటే నేను అలా అడగటం కరెక్ట్ కాదేమో. ఏంటి మీ ప్రాబ్లం? ఇది నా కూతురయ్యా. గుండెల్లో రంధ్రం ఉందని ఆపరేషన్ చేయాలన్నారు. ఆసుపత్రికి పోతే లక్షలవుతాయంటున్నారు. మిషన్ కుట్టుకుని బతికే నాకు లక్షలు ఎక్కడి నుంచి వస్తాయ్యా? గవర్నమెంట్ పథకాలు ఉన్నాయి కదా, అవి పేపర్లో చదువుకున్న వారికే పనికొస్తాయి. మాకు మాత్రం ఉపయోగపడట్లేదయ్యా. దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వాలిగా. మీకేం భయం లేదు. ప్రజలకు ఉపయోగపడిన ప్రభుత్వం ఉన్నా లేనట్టే. మా ప్రభుత్వం అలాంటిది కాదు. మీ సమస్య అంటే మా సమస్యే. పాప ఆపరేషన్ పూర్తయ్యే వరకు మీ పాప బాధ్యత నాది. మూర్తి, చెప్పండి సార్. ఆ హాస్పిటల్ డీటెయిల్స్ తీసుకో. ఆ డాక్టర్కి ఫోన్ చేసి రేపే ఆపరేషన్ జరగాలని చెప్పు. ఎస్ సార్. ఆపరేషన్ టైంకి నేను అక్కడే ఉంటానని చెప్పు. అలాగే సార్. నేనే దగ్గరుండి మీ పాపకి ఆపరేషన్ చేయిస్తాను.
మా పిఏ వచ్చి హాస్పిటల్ ఖర్చు ఎంతైందో అదంతా పే చేస్తాడు. మీరు వెళ్ళిరండి. అలాగేనండి. మంచిది, వెళ్ళిరండి. మీ సమస్య ఏంటి? ఇది నా కూతురయ్యా. బిడ్డను కన్నాను కానీ ఆస్తులు కూడబెట్టలేకపోయాను. పెళ్లి వయసు దాటిపోతున్నా నా బిడ్డకు పెళ్లి చేయలేకపోతున్నాను. పెద్దోళ్ళు తమరేదైనా సాయం చేస్తే దాన్ని అత్తగారింటికి పంపించగలుగుతానయ్యా. మీలాంటి వాళ్ల కోసం ఇన్ని పథకాలు పెట్టినా అవి మీ వరకు రాలేదంటే ఆశ్చర్యంగా ఉంది. పథకాలతోనే పెళ్లి చేయాలంటే దానికి పెళ్లి వయసు దాటిపోద్దయ్యా. మీ సమస్య చూశాక మీలాగా ఎంతమంది బాధపడుతున్నారో నాకు అర్థమైంది. ముందు మీ సమస్య తెచ్చి ఆ తర్వాత వాళ్ళ గురించి ఆలోచిస్తాను. మూర్తి, చెక్ బుక్ ఇవ్వు. తీసుకోమ్మా. ఇది కేవలం పెళ్లి ఏర్పాట్లకు మాత్రమే. అన్ని ఏర్పాట్లు చేసుకుని నాకు కబురు చేయండి. మళ్ళీ మీరు రావాల్సిన అవసరం లేదు. నేనే మీ ఇంటికి వస్తాను. దగ్గరుండి మీ అమ్మాయి పెళ్లి జరిపిస్తాను. అయ్యో, పెద్దవాళ్ళు నా కాళ్ల మీద పట్టనేంటండి? మీ బిడ్డ నా బిడ్డ అనుకొని నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను. గతంలో ఏ మినిస్టర్ కూడా ప్రజల కష్టాలకు ఇలా రియాక్ట్ అవ్వడం చూడలేదు సార్. ఇది నా గొప్పతనం కాదయ్యా, నా కూతురు లాంటి శిరీష గొప్పతనం. ప్రజానాయకుడంటే ప్రజల్ని పాలించడం అనుకునేవాణ్ణి. పాలించటం కాదు, ప్రేమించడం అని మా శిరీష నాకు అర్థమయ్యేలా చెప్పింది. ఈరోజు పత్రికాముఖంగా చెబుతున్నాను. అవసరాల కోసం జనం మా చుట్టూ తిరగడం, 5 ఏళ్లకొకసారి ఓట్ల కోసం జనం చుట్టూ మేం తిరగడం అది కాదు. ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం మేం తిరగాలి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు నామినేషన్ వేసి ఏ ప్రచారమూ చేయకుండా ధైర్యంగా నా ఇంట్లో నేను కూర్చోగలగాలి. రేపటి నుంచి జనం ఎవరూ నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎవరికి ఏ కష్టం కలిగినా నేనొస్తాను. అది నా ఇష్టంగా భావించి నేను తీరుస్తాను. నమస్కారం అయ్యా. వెళ్ళొస్తామయ్యా. మంచిది, మంచిది. తమకు ఎంతో ఇష్టమైన మనుషులు ప్రమాదంలో ఉన్నా ఆ మనుషులు ఆత్మరూపంలో వచ్చే అవకాశం ఉంది. ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా డ్రాకులాస్ ఉన్నాయనే నమ్ముతారు. ఏమీ లేవండి, ప్లీజ్ ఏమనుకోకుండా వెళ్ళండి. బ్యారర్, చెప్పండి మేడం. ఒక వెజ్ నూడిల్స్ తీసుకురండి. లేదండి. సరే, బిర్యానీ తీసుకురండి. లేదండి. ఏది అడిగినా లేదంటారేంటండి? సరే, 2 బటర్ నాన్ ఎగ్ కర్రీ తీసుకురండి. లేదండి. సరే, ఏమున్నాయో చెప్పండి అయితే. ఇవ్వటానికి మంచినీళ్ళు తప్ప ఇంకేమీ లేవండి. అదేంటి, ఇంత పెద్ద రెస్టారెంట్ పెట్టుకొని తినడానికి ఏం లేకపోవడం ఏంటి? ఒక మహాతల్లి వచ్చింది మేడం. చివరికి స్టాఫ్ తినడానికి కూడా ఏమీ మిగల్చలేదు. లక్కీగా ఆవిడ రావడానికి ముందే వీళ్ళందరికీ సర్వ్ చేశాం మేడం. క్లోజ్ బోర్డు పెట్టేలోపు మీరు వచ్చేసారు.
ఒక మనిషి అంత తిందా కాదండి, ఇంకేమైనా ఉందా అని అడుగుతుంది. అలా తినే ఆడదాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నాను మేడం. కనీసం కాఫీ అయినా తీసుకురండి. 5 కప్పులు కాఫీ అన్నట్లు 5 లీటర్ల కాఫీ ఆర్డర్ ఇచ్చింది మేడం. కాఫీ కూడా అయిపోయింది మేడం. అలా తింటుంది తాగుతుంది అంటే అసలు అది మనిషా రాక్షసా? ఇంతకీ ఏది అసాల్తి? అదిగోండి మేడం. మీరు తిన్నదానికి బిల్ మేడం. నువ్వు తిన్నదానికి నేను కట్టాలా? ఏయ్